నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి అక్టోబర్ మాసం? తప్పకుండా. మకర రాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలత గ్రహాలు రవి బుధులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ సంఘం సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తర్వాత చాలా మందికి గుర్తింపు రావాలని, ప్రొఫెషనల్ గా ఎదగాలనుకునే వాళ్ళందరికీ ఆ గుర్తింపు వచ్చి వాళ్ళు ఒక స్టేబుల్ గా నిల్చునే అవకాశం ఎక్కువగా ఉంది. రైటర్స్ కి, యాంకర్స్ కి, మీడియాలో పనిచేసే రంగాల్లో వాళ్ళకి, సినీ రంగాల్లో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ మాసం. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు పాపం కష్టపడి అవ్వాలి అనుకుని ప్రతిదీ అవుతుంది అనుకుంటూ ఆ లాస్ట్ మూమెంట్ లో రాకుండా ఇబ్బంది పడే కంటే ఈ మాసంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఆ పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీళ్ళకి. సో పేరు కోసం పాటుపడే వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో రవి ఎప్పుడైతే వస్తాడో ఖచ్చితంగా ఆ ఫలితాలు వస్తాయి. ఇప్పుడున్న రవి 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 బుధులు ఇద్దరు కూడా అక్టోబర్ 11 నుంచి బుధుడు, తర్వాత 16 నుంచి రవి రావడం వల్ల వీళ్ళకి ఆ పనులు అన్ని అనుకూలంగా ఉంటాయి. అంటే అక్టోబర్ 15 తర్వాత వీళ్ళకి అన్ని అనుకూలం. అందుకని చక్కగా అక్టోబర్ 1 నుంచి ఎలాగా మనకి దసరా నవరాత్రులు ఎలాగా ప్రారంభం అవుతున్నాయి కనుక ఈ దసరా నవరాత్రులు చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, పద్ధతిగా చేయండి. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం కూడా కావాలి. గురువు ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకళ్ళు గురువు వక్రించి పంచమ స్థానాన్ని మకరాన్ని చూసినప్పటికి కూడా అది నీచ స్థానం అవుతుంది. దానివల్ల ఏంటంటే కాస్త సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు, సంతానం కలిగే కొంచెం బాధలు, సంతానం వల్ల వచ్చే మనకి కష్టాలు, అంటే మాట వినకపోవడం, కొంతమంది పిల్లలు వేరే వివాహాలు చేసుకోవడము, దానివల్ల వీళ్ళ కష్టము, కొంచెం కాస్తంత కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేది అవకాశం ఎక్కువగా ఉంది మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో. సొంత నిర్ణయాలు కొంచెం ఇబ్బంది పడుతుంది వీళ్ళని ఈ మాసంలో. సో సొంతగా నిర్ణయాలు తీసుకునేవాడు కాస్త ఆలోచించి 1-10 సార్లు ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక్క అడుగు వాళ్ళ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళకి షష్టమ స్థానంలో కుజుడు, తర్వాత సప్తమ స్థానంలోకి మారుతున్నాడు. సో పూర్తిగా నీచపడ్డ కుజుడు ఖచ్చితంగా కొంత ఇబ్బందిని పెడతాడు. సో అది ఎటువంటి ఎలాంటి స్థితి తీసుకెళ్తా తెలియదు. ఒక్క క్షణం వాళ్ళ జీవితం మారిపోవడానికి డెఫినెట్లీ అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, రెండు కూడా అది. సో మకర రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే కాస్త దైవారాధన ఎక్కువగా చేయడం, దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం, అందులో అన్ని పనులు అవుతాయి. మాకు అలా ఆరాధించడం రాదండి అంటే చక్కగా రోజు పొద్దున్నే గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వెళ్ళండి. ఏ పని మీద వెళ్ళినా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా, గృహిణులైనా సరే చక్కగా ఇంట్లో దీపారాధన చేసి దేవుడి దగ్గర కాస్త ముందు అన్ని పనులు ఆపేసి ముందు దేవుడికి మాత్రం పూజ చేసుకుని ఉంటే ఆ రోజంతా మనశ్శాంతి నడుస్తుంది వాళ్ళకి, గృహిణులకి. బయట ఉద్యోగాలు చేసే విద్యార్థులందరూ కూడా దేవాలయానికి వెళ్ళి కాస్త ప్రదక్షిణాలు చేసి, నవగ్రహ ప్రదక్షిణాలు, అక్కడ మా లక్ష్మీ అమ్మవారికి, దుర్గమ్మవారికి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకుని బయటకు వెళ్ళడం వల్ల పనులు అవుతాయి. లేకపోతే ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది అన్ని విషయాల్లో. ఈ విషయం ఆ విషయం చెప్పడానికి లేదు. ఎందుకంటే వీళ్ళకి తృతీయంలో రాహు, ద్వితీయంలో శని భగవానుడు వక్రించి ఉన్నాడు. తర్వాత కుజుడు షష్టమ స్థానం అండ్ సప్తమ స్థానంలో, రవి బుధులు నవమ స్థానంలో ఉన్నారు ప్రస్తుతం. తర్వాత వాళ్ళు దశమ స్థానానికి వస్తున్నారు. ఖచ్చితంగా అటు దశమ స్థానం వచ్చిన తర్వాత బాగుంటుంది. ఈ లోపు కొంచెం ఇబ్బంది ఉందిగా. సో అందుకని ఏంటంటే దైవారాధన ఎక్కువగా, మంత్రానుష్ఠానం, జపము ఉన్నవాళ్ళు చక్కగా అది చేసుకోండి. జపాలు ఉన్నవాళ్ళు జపం చేసుకోండి. పొద్దున్న లేచి మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళు మెడిటేషన్ కొంచెం ఇంకెక్కువ చేయండి. ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. కాస్త బద్ధకాన్ని వదిలించేసేయాలి. పొద్దున్నే నిద్రలేచి సూర్య నమస్కారం చేస్తూ సూర్య అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఈ మాసంలో రవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది. సో కెరియర్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు సూర్య అనుగ్రహం, సూర్య ఆరాధన చేస్తేనే సూర్యుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సో రవి యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా సూర్య ఆరాధన చేయాలి ఖచ్చితంగా. సో ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి గురువారం సాయిబాబా టెంపుల్కి వెళ్ళి శనగలు మీరే నానబెట్టి, మీరే దాన్ని తాలింపు వేసి అక్కడ నైవేద్యం పెట్టి మీ చేతులు పంచాలి. అక్కడ ఇచ్చేసి వచ్చేయడం కాదు, అలాగే నానబెట్టకుండా మీరే నానబెట్టుకోవాలి. సో మనం నానబెట్టి మనమే ఉడికించి తాలింపు వేసి ఇవ్వాలన్నమాట. అలా చేయడం వల్ల వీళ్ళకి అది అనుకూలంగా మారుతుంది. లేకపోతే కొంచెం ప్రతికూలత ఉంది. చాలా మంది ఏంటంటే అలా ఇవ్వలేని వాళ్ళు మాకు ఎవరు చేసేవాళ్ళు లేరంటే సరే బయట లడ్డూలు కొని బాబా గుడిలో ప్రసాదంగా నైవేద్యం పెట్టి పంచండి.
కోవా కొని కోవా పెట్టి పంచండి. ఇలాగా మీ చేత్తో చేసిన పనులు మీకు అనుకూలంగా మారుతాయి. ఆలోచన విధానంలో మీరు సొంతంగా ఆలోచించకుండా పక్క వాళ్ళ ఆలోచన తీసుకొని 2 కలిసి ఒకసారి 10 సార్లు ఆలోచించి ఇది చేయొచ్చా లేదా అని అనుకుని అడుగు వేయండి. ఇది అనుకూలంగా ఉంటుంది. చేసే పని ప్రతిదీ మీ చేత్తో చేయడము, ఆలోచించేది మాత్రం పక్క వాళ్ళతో కలిసి ఆలోచించి వాళ్ళు చెప్పిన సలహా కూడా విని ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకొని చేయగలము అనుకుంటేనే ముందుకెళ్ళండి. చెయ్యలేము అనుకుంటే మాత్రం వెనక్కి ఉండండి, బెస్ట్ అది. ఎందుకంటే ఈ మాసం వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక రవి ఒక్క అనుగ్రహం తప్ప మిగతా అందరూ ప్రతికూలంగా కనిపిస్తుంది. అందువల్ల నెక్స్ట్ ఏంటంటే విద్యా రంగంలో పనిచేసే వాళ్ళు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి. తోటి వాళ్ళే మిమ్మల్ని ఇరికించడానికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పడడం కానీ వెన్నుపోటు పడవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో కుటుంబ సమస్యలు, కుటుంబంలో కొన్ని కలహాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడు వస్తాడో మనకు శత్రువులు ఎవరనేది కుటుంబంలోనే ఉన్నారని తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా మీరేమి వాళ్ళతో గొడవ పడడం కానీ విరోధంగా ఉండడం కానీ చేయకుండా క్షమించి వదిలేయండి. అది మీకు రేపు రోజున లాభంలోకి వస్తుంది తప్ప వాళ్ళ వల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. మాట్లాడడం వల్ల ఇంకాస్త విరోధం పెరుగుతుంది, ఇంకొంత కక్ష పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకు అక్కర్లేదు. భగవంతుని అనుగ్రహం ఉంటే అన్నీ మారిపోతాయి. భగవంతుని అనుగ్రహం ఇంపార్టెంట్ ఎవరికైనా. సో దైవారాధన, దైవ నమస్మరణ, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని 108 సార్లు తక్కువ కాకుండా 1000 సార్లు జపం చేసిన సార్ తప్పేం లేదు. చక్కగా చేసుకోండి. చేయలేమని వాళ్ళు 108 సార్లు చేయండి. చేయగలము అనుకునే వాళ్ళు కంటిన్యూ పొద్దునుంచి సాయం దాకా అంటూనే ఉండండి. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనుకుంటుండండి. అన్ని పనులు విజయవంతంగా అవుతాయి. ఇది ఈ విధంగా చేసుకోవాల్సిన మకర రాశి వాళ్ళు పరిహారాలన్న. ఎందుకంటే గోచారంలో ఎప్పుడు మనం చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. సో ఈ గోచార ఫలితాలు జన్మరాశి జాతకం డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ దశలో కుజుడు ఎక్కడున్నాడు, కుజుడు వల్ల లాభాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఒకవేళ కుజుడు బాగాలేదు వాళ్ళకున్న అంటే అప్పుడు ఇక్కడ కుజుడు బాగాలేనప్పుడు ఆ ఫలితాలు వాళ్ళకునే వస్తాయి. ఈ గోచార ఫలితాలు వాళ్ళకి గురువు బాగాలేకపోయినా ఇక్కడ గురువు ఒక ఫలితాలు వాళ్ళకి వస్తాయి. వాళ్ళ జాతక దశలో యోగాలు లేనప్పుడు అప్పుడు ఈ యోగం వాళ్ళ పనిచేస్తుంది. దశలో యోగాలు ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఈ గోచర ఫలితం కొంచెం కాస్త ఉంటుంది. ఇంపాక్ట్ లేకుండా ఉండదు, కాస్త ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఎంతవరకు ఉంటుంది అనేది మన జన్మ జాతకంలో అదృశ్య యోగాలు ఉన్నప్పుడు ఇది కాస్త 10% ఉంటుంది. ఆ 10% కూడా అనుభవించాల్సిందే. దాని కొని పరిహారం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకా నలిఫై చేయడానికి పరిహారాలు కూడా చెప్తూ చేయాలి. మకర రాశి వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ప్రతి విషయంలోని కొంచెం కాస్తంత పొద్దున్నే చాలా మంది లేస్తారు కానీ ఏమి చేయరు, అలా కూర్చుంటారు, ఫోన్ చూసుకుంటుంటారు. అలాంటి పనులు కాకుండా ఏదో ఒక నామాన్నో ఏదో ఒక దైవారాధన చేయడమో లేకపోతే దైవం సంబంధించిన పుస్తకాలు చదవడమో అది కూడా వీళ్ళకి చాలా మేలు చేస్తుందట. ఎందుకంటే శని భగవాన్ ఒక రాశిది. శని భగవాన్ ఏంటంటే కర్మకారకుడు. మన కర్మని ఎప్పుడు కూడా పరిపక్వత తేడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఆయన చెప్పాలంటే ఒక డిసిప్లైన్ మిలిటరీ ఫాదర్ లాగా. సో మిలిటరీ ఫాదరు ఏ తప్పు చేస్తే దాని పనిష్మెంట్ ఇస్తాడు, అలా చిన్న తప్పు కూడా పనిష్మెంట్ చేపిస్తాడు. అలా శని భగవాన్ మన కర్మని తొలగించడానికి ఆయన పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. సో అందుకే మకర రాశి వాళ్ళకి చాలా మంది ఎంతమంది చెప్పినా మా జాతకం మారదండి అంటారు. మారకపోవడం ఏం లేదు. మనం ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవిస్తున్నాం మనం ఈ మాసంలో. మనం చేయాల్సింది అంటే 10 seconds అనేది మన ఫోన్లో పెట్టుకొని దేనికి ఎడిట్ అవ్వకుండా ఎక్కువ నామాన్ని ఎక్కువ దైవారాధన చేయడం వల్ల శని భగవాన్ ప్రీతి చెందుతారు. ఎవరిని ఎక్కువ చేయాలంటే వెంకటేశ్వర స్వామిని ఎక్కువ చేయాలి వీడు, తర్వాత గణపతిని ఎక్కువ చేయాలి. ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి అందుతాయి అన్నమాట. ఇది మకర రాశి వాళ్ళు చేయాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.